మనం చూసినట్లయితే టెండూల్కర్ కుటుంబం, తల్లులందరూ వినాలి జాగ్రత్తగా. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంకా పరీక్షల దగ్గరికి రాబోతూ ఉన్నాయి. టెండూల్కర్ కథ ఎంత అద్భుతం అంటే, బాంద్రాలో టెండూల్కర్ కుటుంబం వారు కుమారుడు మెడికల్ అంటే వైద్య విద్యను అభ్యసిస్తూ ఉన్నాడు. ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. తన స్నేహితుడు తను అందరు కలిసి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఆ రోజు అనుకోకుండా స్నేహితుడి ఇంటికి ఒక జ్యోతిష్కుడు వచ్చాడు. స్నేహితుడు చెప్పించుకున్నాడు జ్యోతిష్యం. అందుకని పక్కవారు చెప్పుకున్నప్పుడు ఆసక్తి ఉంటుంది, ప్రతి ఒక్కరికి సహజం. జ్యోతిష్యం చెప్పించుకోవటం నేరం అనేం కాదు, చెప్పేవారి మీద ఆధారపడి ప్రిడిక్షన్స్ అన్నవి, ఆ వాక్ శుద్ధి అనేది ఇంపార్టెంట్. సరే, టెండూల్కర్ కూడా ఆసక్తి కలిగింది. టెండూల్కర్ జాతకం చక్రం చూసి, నాయన ఇట్లా చెప్తున్నాను, నువ్వు అనుకోకు తప్పుగా, గ్రహాలు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి, నువ్వు ఎంత చదివినా ఎంత కష్టపడి పరీక్ష రాసినా ఈ సంవత్సరం తప్పుతావు, నువ్వు పాస్ కావని చెప్పేసి. ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో ఇతను, అంతేగాని చిన్నపిల్లలు పాపం వాళ్ళు, స్టూడెంట్స్ పెద్దవారేం కాదు, డిసప్పాయింట్మెంట్ అయిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి చదవటం మానేశాడు. పుస్తకాలు అటకెక్కిచ్చాడు. తల్లికి భయం వేస్తుంది. ఏంట్రా అంటే చెప్పాడు విషయం, ఇది ఫలానా అని చెప్పాడు. మంచి వ్యక్తే, తెలిసిన వాడే, శాస్త్రం. నెక్స్ట్ ఇయర్ మరలా రాస్తాను, వదిలేదు. ఎంతైనా తల్లికి ఎట్లా దిగులుగా ఉంటుంది చూడండి. అయ్యో పిల్లవాడు, అందులో మెరిట్. అప్పుడు షిరిడీకి ప్రయాణమే, బాంబే నుంచి ద్వారకామాయికి వెళ్ళింది. ద్వారకామాయిలో ఎప్పుడు కోలాహలం ఉంటుంది. భక్తులందరూ ఆనందంగా, ఆ తండ్రి బాబాని చూడగానే ఆనందం, ఒక ధైర్యం, ఒక నమ్మకం. పోయి బాబా పాదాల మీద పడి పాపం ఏడవటం మొదలుపెట్టింది. ఏమా ఎందుకు ఏడుస్తుంది? బాబా, నా బిడ్డ పరిస్థితి ఇది అని చెప్పినప్పుడు, అప్పుడు బాబా ఏమన్నాడు చూడండి, నా యందు నమ్మకం ఉంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులు ఒక పక్కకు తోసి తన పాఠములు చదువుకోమని చెప్పు. శాంత మనసుతో పరీక్షకు వెళ్ళమని. అతడి సంవత్సరం తప్పకుండా ఉత్తీర్ణుడవుతాడు. నా యందే నమ్మకము ఉంచుమను, నిరుత్సాహము చెందవద్దని చెప్పు.